ఆర్టీసీ కార్మికులంతా కూడా ఈరోజు సమ్మెకి దిగడం జరిగింది. జేబీఎస్ బస్ స్టాప్‌లో కూడా వాళ్ళతో మనతో పాటు వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? వాళ్ళు ఎందుకు ఈరోజు సమ్మెకి దిగారని చెప్పండి మేడం. అంటే రాత్రి నుంచి కూడా సమ్మెకి దిగడం జరిగింది. అసలు ప్రభుత్వంతో రాత్రి జరిపిన చర్చలేంటి? వాళ్ళు దేనికి ఒప్పుకోలేదు? నైట్ జరిగిన చర్చలకు మేము అడిగిన డిమాండ్లకు వాళ్ళు అసలు మమ్మల్ని పిలవడానికి కూడా అవకాశమే లేదు. మమ్మల్ని పిలిపించిన దానికి కూడా వాళ్ళకి ఎందుకు పిలిపించారన్న సంగతి వాళ్ళకు కూడా తెలియదన్నమాట. మేము ఎందుకు వచ్చినామన్నది మా జేఏసీ నాయకులు ఎందుకు వచ్చిరన్న సంగతి కూడా వాళ్ళ ప్రభుత్వానికి తెలియదు. మేము పోయి మా డిమాండ్లు మేము అడిగితే అంటే గత 8 నెలల నుంచి మేము ఈ డిమాండ్ల గురించి మేము నోటీసులు ఇస్తూనే ఉన్నాము, సమ్మెకు పిలుస్తూనే ఉన్నాము, చర్చలకు జరపాలని చెప్పేసి మేము చెప్తూనే ఉన్నాము. ఆ 8 నెలల్లో మేము ఇట్లాంటి వాటి గురించి మేము అడుగుతుంటే కూడా మళ్ళీ నైట్ మేము అడిగిన దానికి ఇంతవరకు మాకు తెలియదు, మీరు అడిగిన డిమాండ్లు మాకేంటి కొత్తగా ఉన్నది, మేము కొత్తగా వచ్చినాము అని చెప్పేసి మమ్మల్ని వెనకకు పంపించడం జరిగింది. అలా చేయకోకుండా ఈ మళ్ళీ నాలుగు వారాలు మీరు మాకు టైం ఇవ్వండి, మేము చర్చలు జరుపుతామని చెప్పేసి అని అంటే 8 నెలలు ఇచ్చిన టైంలో మీరు ఈ చర్చలు జరిపించుకొని ఉండుంటే మేము ఈ సమ్మెకి రాకపోతుంటాం కదా సార్. ఇప్పుడు ఈ నైట్ పిలిపించినారు కానీ ఏం మాట్లాడకుండానే పంపిస్తున్నారు కాబట్టి మేము సమ్మెకు దిగాల్సి వచ్చింది. మా డిమాండ్లు మీరు అంగీకరించినట్టయితే మీ సమ్మె చేయకపోతుంటే ఈ ప్రజలకు ఇంత ఇబ్బంది కలిగించకపోతుంటుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా మీకు ఇచ్చినటువంటి డిమాండ్ అంటే వాళ్ళు నెరవేరుస్తున్నటువంటి ఏంటి, మీరు కోరుకునేటువంటి డిమాండ్స్ ఏంటి? మేము మాది మొత్తం 32 డిమాండ్లు మేడం. ఆ 32 డిమాండ్లని డిమాండ్లు కూడా అని మేము అనుకుంటలేము. మా సమస్యలు మీరు సాల్వ్ చేయడానికి అంత పెద్ద సమస్య కూడా కాదు. మీరు ఇచ్చే ఈ మహాలక్ష్మి టికెట్ల మీద నెలకు ఇన్ని కోట్లని మీరు ప్రభుత్వానికి వెచ్చిస్తున్నప్పుడు ఆ సమస్యలలో మాదొక సమస్య కాదని మేము అనుకుంటున్నాము. మీరు ఆలోచించి మీ దాకా మమ్మల్ని తీసుకొచ్చి మీరు దృష్టి పెడితే మాత్రం ఈ సమస్యలను మీకు ఒక సమస్యగా మేము భావించామని అనుకుంటున్నాము. మీరు గతంలో ఎలక్షన్లకు ప్రభుత్వం రాకముందు మేము రాగానే వెంటే ఆర్టీసీని గురించి మేము పట్టించుకొని విలీనం చేసేసామని చెప్పారు కాబట్టి మిమ్మల్ని మేము గెలిపించుకోగలిగినాం. కాంగ్రెస్ మీద పార్టీ మీద మాకు కొంచెం అభిమానం ఎక్కువ ఉంది కాబట్టి మిమ్మల్ని మేము గెలిపించుకోగలిగినాము. ఆ గెలిపించుకున్న దానికి మీరు మాకు ప్రభుత్వం వచ్చిన దానికి మీరు మా డిమాండ్లని అంగీకరించి మమ్మల్ని ప్రభుత్వాన్ని విలీనం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అంటే ఈ ప్రభుత్వం అనేది గత ప్రభుత్వంలో కూడా మీరు సమ్మెలకు దిగిన పరిస్థితులు ఉన్నాయి, చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. అంటే మీరు గెలిపించుకున్నారు కానీ మీకు ఫలితం లేకుండా పోతుంది. అందుకనే కదా మేడం ఇప్పుడు మేము సమ్మె చేయడం జరిగింది. అంతమందిని కోల్పోయినాము. ఇక ముందు కూడా మేము అంతమందిని కోల్పోతాము, ఇంకెక్కువ మందిని కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పేసి మేము ఈ సమ్మెకు దిగినాం. అంటే ఈ సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుంది? గతంలో కూడా మీరు సమ్మెలు చేయడం జరిగింది, విఫలం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఎన్ని రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది? మా డిమాండ్లని మా జేఏసీ నాయకుల్ని మీరు పిలిపించి మా డిమాండ్లు నెరవేర్చేంత వరకు మేము సమ్మె చేస్తూనే ఉంటాం. అంటే ప్రయాణికులు కూడా సడన్గా నిన్న రాత్రి నుంచి కూడా మీరు సమ్మెకి దిగడం జరిగింది. ప్రయాణికులు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరికి తెలియకుండా అందరూ బస్ స్టాప్లకు వచ్చి వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. మేము సడన్గా ఏం చేయలేదు మేడం. మేము ఈ సమ్మె చేస్తామని చెప్పేసి కూడా గత 10 రోజుల నుంచి కూడా సమ్మె నోటీసు ఇస్తున్నాము, మాట్లాడుతూనేమో ఉన్నాము, చేస్తానేమో ఉన్నామని చెప్పేసి చెప్తూనే ఉన్నాము. కానీ మీరు మాకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిఏ ఇచ్చి పేపర్ మొత్తానికి మేము ఆర్టీసీకి ఆదుకున్నాము చేసినామని చెప్పేసి ఇంత పెద్ద పేపర్లో న్యూస్ ఒక సైడ్కి మొత్తం పేపర్ మొత్తం ఇచ్చేస్తారు. కానీ ఆర్టీసీ సమ్మె చేస్తుంది పలానా డిమాండ్ల కోసము ఒక పేపర్ కూడా రానియకుండా మీరు ప్రభుత్వం విలీనం చేయకోకుండా చేస్తున్నారు. కాబట్టి ఆర్టీసీ విలీనం చేయడం కోసమే మేము ఇంత సమ్మె చేస్తున్నామన్న సంగతి ప్రజలకు అందరికీ తెలుసు. మీకెందుకు తెలుసలేదు? ప్రభుత్వానికి ఎందుకు తెలుసలేదు? ప్రభుత్వమే ప్రజల్ని మభ్యపెడుతుందా, లేకపోతే ప్రజలే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? ప్రజల్ని మేము ఇబ్బంది పెట్టట్లేదు. పైన గవర్నమెంట్కి చెప్పినాక కూడా వాళ్ళు మాకేమీ చెప్పకపోతే వాళ్ళ ప్రాబ్లమే అవుతుంది. మా వల్ల అయితే ప్రజలకు ఏ ప్రాబ్లం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఉన్న 12 మీరు ఏదైతే డిమాండ్లు చేస్తున్నారో ప్రభుత్వానికి, దాంట్లో దేనికి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు? మేము ప్రభుత్వంలో విలీనం కావడానికి కోసము ఒప్పుకోవడం లేదు మేడం. పిఆర్సీ ఇవ్వాలి మాకు. 2 పిఆర్సీలు 2017 నుంచి 2025 వరకు మాకు రావాల్సిన బకాయిలు మాత్రం మాకు ఇంతవరకు రావలేదు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు పాపం వాళ్ళు నడవలేని సిచ్యువేషన్లో ఉన్నా కానీ వాళ్ళు నడుచుకుంటూ బస్ భవన్ దాకా వెళ్ళి రోజు వచ్చినాయా సార్, మా అమౌంట్ వచ్చినాయా అని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. రేపు మా సిచ్యువేషన్ అది రాకుండా ఉండడం కోసమని మేము ఇప్పుడే పోరాడడానికి సమ్మెకు సిద్ధమైనాం.
అంటే ఇప్పటి వరకు కూడా చాలా మంది వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు. చాలా మంది కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఎందుకు ప్రభుత్వం ఇంత అంటే చిన్న చూపు చూస్తుంది? అలా చిన్న చూపు చూస్తుందనే అంటే మేము 10th బేసిక్ మీద మీరు ఉద్యోగాలు వచ్చినాయి మీకేంది, మేము డ్యూటీ చేసేటప్పుడు ఈ యాజ్ ఏ చెప్పాలని లేదు కానీ మీకు మీడియా వాళ్ళకి చెప్పడానికి మేము చెప్తే మళ్ళా మా అధికారులు ఏమంటారో మాకు తెలియదు కానీ డ్యూటీలో మేము చేసేటప్పుడు లేడీసు ఈ ఆడవాటికి జాబులు ఎందుకు ఇచ్చిన ప్రభుత్వం, వీటికి వల్గర్గా ఎట్లా మాట్లాడుతున్నారంటే ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారు ప్రభుత్వం. ఇది కూడా మమ్మల్ని గమనించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ ఆడవాళ్ళకి 10వ తరగతి కూడా పాస్ కాని వాళ్ళకి జాబులు ఇచ్చేసి అని చెప్పేసి ప్యాసింజర్లు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనమాట. అంటే ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి కూడా చాలా వరకు బస్సు మొత్తం నిండిపోయి మీరు చాలా ఇబ్బంది పడుతూ కూడా కండక్టర్లుగా పనిచేస్తున్న పరిస్థితి, దాన్ని కూడా ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు? అవును మేడం, ఒక బస్కి వచ్చేసి కనీసం స్టాండింగ్ వరకైనా ఒక 60 మందో 70 మందో ఎక్కగలుగుతారు. అట్లాంటిది ఒక బస్కి వచ్చేసి 100 మంది 150 మంది ఖాళీ ఒక సింగిల్ ట్రిప్లోనే ఒక స్టేజ్ నుంచి చివరి స్టేజ్ వరకు కూడా ఒక 200 మంది ప్యాసింజర్లు ఎక్కుతున్నారు అనమాట. అదే సిచ్యువేషన్లో బస్కి ఏమన్నా అయితే మాత్రం ఆ బస్కి ఏమన్నా అయితే ప్యాసింజర్కి ప్రాబ్లమే, కండక్టర్కి ప్రాబ్లమే, డ్రైవర్కి ప్రాబ్లమే. అది ఎందుకు గుర్తించట్లేదు? ఒక బస్సు వెళ్ళాలంటే ఒక 20 మంది వెళ్ళే బస్కి 70 మంది కూర్చుంటే అది వెళ్ళిపోతుందా? బస్సు మూవ్ అవుతుందా? వెళ్ళదు కదా. ఇది కూడా అట్లనే అనమాట. అంటే చాలా వరకు కూడా అటు ఆర్టీసీ కార్మికుల్లో కండక్టర్లను కూడా మెన్స్ని కండక్టర్లను కూడా డ్రైవర్లుగా వాడుకుంటారు. అంటే కార్మికులు లేకపోవడం వల్ల కొత్త వాళ్ళని తీసుకోకపోవడం వల్ల దీనిపైన. అవును మేడం, గత 12 ఏళ్ళ నుంచి కూడా తెలంగాణ డివైడ్ అయిన కానీ మాకు ఇంతవరకు ఒక రిక్రూట్మెంట్ లేదు, ఏం లేదు మేడం. ఇప్పుడు తీసుకోక కూడా మాకు 55,000 మంది స్టాఫ్ ఉన్న అప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా 55,000 మంది స్టాఫ్లల్లో మొత్తం రిటైర్మెంట్ ఒక 15,000 మంది రిటైర్మెంట్ అయ్యి 30,000 మందికి వచ్చినాము. అయినా కానీ మాకు ఇంతవరకు రిటైర్మెంట్ లేదు. ఒత్తిడి ఎక్కువ అయిపోయింది. ఈ అవుట్సోర్స్ వాళ్ళని తీసేసుకుంటున్నారు. డ్రైవర్లని కండక్టర్లకు పంపిస్తున్నారు, కండక్టర్లను డ్రైవర్లకు పంపిస్తున్నారు, మెకానిక్లను కూడా కండక్టర్ లాగా తీసుకుంటున్నారు. ఇప్పుడు రిక్రూట్మెంట్ లేకోకుండా ఇద్దరు చేసిన పనిని ఒక్కలమే చేస్తున్నాము. ఒక్కరు చేస్తున్నప్పుడు మరి మీ జీతాలు కూడా మాకు అంతే ఉండాలి కదా. దానికోసం చేయమనట్లేదు, ఉన్న జీతాలనే మేమేమి మా గొంతమ్మ కోరికలు కాదండి, మేమేమి కొత్త జీతాలు పెంచమనండి. ఇంత మహాలక్ష్మి పథకం మీరు 1 డేలో మేము సక్సెస్ చేశాము. 1 డేలో ఉన్న ఆడవాళ్ళందరినీ మీరు రోడ్ల మీద తీసుకొచ్చి బస్సులలో ఎక్కి మమ్మల్ని ఎంత అరాచకం చేసినా మేము ఒక్క మాట మీకు గవర్నమెంట్కు రాకుండా మేము 1 డేలో సక్సెస్ చేసాం మహాలక్ష్మి స్కీమ్ను. మమ్మల్ని మా కష్టాన్ని గుర్తించండి మీరు. మేము జీతాలు ఎక్కువ అడగట్లేదు, మాకున్న వాటిని మాకు ఇవ్వండి. మా పాత బకాయిలు అడుగుతున్నాం, మాకు ఇవ్వాల్సిన ఏరియర్స్ అడుగుతున్నాం. మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేసిన ఆల్రెడీ 90% అయింది, అది ఫుల్ఫిల్ చేయండి. మా రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ సోదరులు పాపం వాళ్ళకు బతకలేక మేము మా జీతాలే తక్కువ, అది కూడా రిటైర్మెంట్ అయినాక జీతం రాదు, పెన్షన్ రాదు, ఉన్న అమౌంట్ కూడా రాకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళ జీవితకాలం ఇంకా 10 years 5 years ఉంటుంది. ఆ 5 years వరకు మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇవ్వకపోతే వాళ్ళు ఎలా సర్వే అవుతారు? మేమేం కొంతమ్మ కోరికలు కోరట్లేదు, మాకు ఇవ్వాల్సింది ఇవ్వండి. మేము వర్క్ లోడు మేము భరించలేనంత ఒత్తిడికి గురవుతున్నాము. ఒక్క బస్సులో మొత్తం 150 మంది 130 మంది ఎక్కినా కూడా ఆ లేడీస్ ఎక్కి వాళ్ళు వెనక నుంచి దిగకమంటే వాళ్ళతోటి మాటలు, ముందు నుంచి దిగండి, సీట్లలో మొత్తం వాళ్ళే కబ్ చేస్తారు. జెంట్స్ వచ్చి మాకు సీట్లు లేవని మాతోటే కొట్లాట, లేడీస్ మాతోటే కొట్లాట, జెంట్స్ మాతోటే కొట్లాట. కలెక్షన్ రాకపోతే డిపోకి వచ్చినాక మేనేజర్లతోటి కొట్లాట. వాళ్ళు మమ్మల్ని కలెక్షన్ తేవట్లేదని వాళ్ళు హింస, అటు ప్యాసింజర్లు ఆపట్లేదని వాళ్ళు హింస. మాకెందుకండి ఇంత టార్చరు? మేము ఇంత వర్క్ లోడ్ చేసినా కూడా మళ్ళీ మమ్మల్ని గుర్తించే వాళ్ళు లేరు. అటు ప్యాసింజర్లు గుర్తించట్లేదు, ఇక్కడ మేనేజ్మెంట్ గుర్తించట్లేదు. మా శ్రమ అంతా వృధా అయిపోతుంది. మేము మానసికంగా ఒక్కొక్కరు మొత్తం హార్ట్ అటాకులతో చనిపోతున్నారండి, బీపీలు షుగర్లు వచ్చి చనిపోతున్నారు. మా బాధ అర్థం చేసుకొని మీరన్నా అర్థం చేసుకొని మీడియా వాళ్ళు చెప్పాలని మా కోరిక. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మా బాధలన్నీ మీకు తెలుసు. స్ట్రైక్లో ఉన్నప్పుడు మాకు ఇవ్వాల్సినవి మాకు ఇవ్వండి. మేము పెంచమని అనట్లేదు, మిమ్మల్ని మీ జీతాలు పెంచమని అడగట్లేదు. మాకు ఇవ్వాల్సినవి మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని సొసైటీలో మమ్మల్ని ఒక ఎంప్లాయీస్లో గుర్తించండి. మేము ఎంత పని చేస్తున్నాం, అందరికంటే ఎక్కువ పని చేసేది ఆర్టీసీ వాళ్ళే. అది మమ్మల్ని గుర్తించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం.
అంటే చాలా వరకు కూడా ఆర్టీసీ కండక్టర్లుగా పనిచేసే మహిళలకి చాలా ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆ టైంలో కూడా మీ అంటే ఆర్టీసీ అధికారులు కూడా పట్టించుకోవడం లేదా దీనిపై? లేదండి, ఆ టైంలో నువ్వు ఎంప్లాయీవి, నువ్వు అవన్నీ చెప్పొద్దు అంటారు. ఓకే, యాజ్ ఏ ఎంప్లాయీ మేము కూడా అవన్నీ పట్టించుకోము. మేము ఇంట్లో యాజ్ ఏ మదర్గా ఎట్లా మేము ఇంట్లో పని చేసుకుంటామో మేము జాబ్ కూడా అంతే ఫుల్ఫిల్గా జాబ్ చేస్తున్నాం. మనకు పర్సనల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జాబ్లో చూపించమండి. ఎంతమంది వచ్చినా ఎంతమంది ఎక్కినా వాళ్ళతో సమాధానం చెప్పుకుంటూనే పోతున్నాం. మమ్మల్ని అటు మేనేజ్మెంట్ గుర్తించట్లేదు, అటు ఎవరు గుర్తించట్లేదండి. అంటే ఇప్పుడు అధికారులు ఏమంటారు, ఆర్టీసీ అధికారులు మీరు చేసే సమ్మె పట్ల ఎట్లా ఉన్నారు, అంటే ఎట్లా వాళ్ళు అనుకుంటున్నారు? అది మేము పాత డిమాండ్లే అండి, ఇవన్నీ వాళ్ళకు తెలుసు. వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదో తెలుసు. ఇలా కొత్త ఏం మేము కోరలేదు, గొంతమ్మ కోరికలు ఏం కాదు. ఇదన్నీ గుర్తించాలని కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.